हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం జైసే వైసే, ఎలా అయితే అలా, ఎలా అలా, ఎలా అంటే అలా, ఇలాంటి అర్థం వచ్చేటువంటి జైసే వైసే అనేటువంటి వర్డ్స్ తోటి హిందీలో సెంటెన్సెస్ ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. దీనికన్నా ముందు జో వహ్, ఎవడైతే వాడు, ఎవరైతే వారు, జబ్ తబ్, ఎప్పుడైతే అప్పుడు, జహా వహా, ఎక్కడైతే అక్కడ. ఓకే, ఆ వీడియోలు కూడా పోస్ట్ చేశాను, ఒకసారి అవి కూడా వాచ్ చేయండి. ఈ వీడియోలో మనం జైసే వైసే, సో జైసే పాప వైసే బేటే, సో తండ్రి ఎలా ఉంటాడు, కొడుకులు అలానే ఉంటారు. సో జైసే రాజా వైసీ ప్రజ, ఇలా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యేటువంటి సెంటెన్సెస్ ఇవి. ఓకే, తో కంపారిజన్ చెప్పడానికి కూడా జైసే వైసే అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. వాక్యానికి స్టార్టింగ్ లో జైసే, ఓకే, అది డిపెండెంట్ సెంటెన్స్, సబ్ క్లాజ్ అంటారు. వైసే అనేది ముఖ్య వాక్యం, మెయిన్ సెంటెన్స్ కి ముందు వైసే వస్తుంది. సో ఇక్కడ చూడండి, జైసే పితా హై వైసే హీ బేటే హై, ఎలా అయితే తండ్రి ఉన్నాడో అలానే కొడుకులు ఉన్నారు. ఓకే, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయినటువంటి సెంటెన్సెస్ ఇవి. ఎలా అయితే విత్తుతావు అలానే పంట కోస్తావు. ఓకే, ఎలాంటి విత్తనాలు నాటుతాము, పంట అలాంటిదే వస్తుంది కదా. జైసే బోవోగే వైసే కాటోగే. ఓకే, ఎదుటి వ్యక్తి యొక్క జెండర్ ని బట్టి, వాళ్ళ యొక్క సింగులరా ప్లూరలా, పర్సన్ వన్ ఉన్నారా లేకపోతే మోర్ దాన్ వన్ ఉన్నారా, ఓకే, దాన్ని బట్టి సెంటెన్స్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఓకే, సో నాతో పాటు వారలు చెప్పండి, కొన్ని సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఎలాంటి విత్తనం విత్తుతారో లేదా నాటుతారో అలాంటి ఫలితం, అలాంటి ఫల్ మిల్తే హై. जैसे बीज बोते हैं वैसे फल मिलते हैं. फल, फ्रूट. ఎలా మనుషులు ఆలోచిస్తారో అలా వారు అవుతారు, అంటే మనుషులు ఎలా అయితే ఆలోచిస్తారో. జైసే లోగ్ సోచతే హై వైసే హీ వే బన్ జాతే హై. ఎలా కష్టపడతావో అలా ఫలితం పొందుతావు. జైసే మెహనత్ కరోగే వైసే పరిణామ పావోగే. జైసే మెహనత్ కరోగే వైసే పరిణామ పావోగే, ఫలితము, పరిణామం. ఎలా అయితే గురువు బోధిస్తారో అలా శిష్యులు నేర్చుకుంటారు. जैसे गुरु सिखाते हैं वैसे शिष्य सीखते हैं. जैसे गुरु सिखाते हैं वैसे शिष्य सीखते हैं. ఎలాంటి స్నేహితులు ఉంటారో అలాంటి అలవాట్లు ఏర్పడతాయి. జైసే దోస్త్ హోతే హై, దోస్త్ స్నేహితులు ప్లూరల్ ఫామ్ ఉంది, అందుకనే హోతే హై. వైసే హీ ఆదతేం బంతి హై, ఆదత్ అలవాటు, ఆదతేం అలవాట్లు. నాతో పాటు వారలు చెప్పండి. ఎలా తల్లి మాట్లాడుతుందో
అలా పిల్లాడు మాట్లాడతాడు. జైసే మాతా బోల్తీ హై వైసే హీ బచ్చా బోల్తా హై. జైసే మాతా బోల్తీ హై వైసే హీ బచ్చా బోల్తా హై. జైసే విచార హోంగే వైసే కర్మ హోంగే. ఎలా ఆలోచనలు ఉంటాయో అలా పనులు జరుగుతాయి. విచార్ ఆలోచనలు. ఎలాంటి స్నేహం ఉంటుందో అలా అలవాట్లు ఏర్పడతాయి. జైసే సంగతి హోతీ హై. ఓకే, సంగతి అంటే 4-5 మెంబర్స్ కలిపి ఉండేటువంటి కంపెనీ మీన్స్ ఫ్రెండ్షిప్ అని కూడా చెప్పొచ్చు. జైసే సంగతి హోతీ హై వైసే సంస్కార బంతే హై. ఓకే, ఇక్కడ వాల్యూస్ లేదా ఆదతేన్ అని కూడా అనొచ్చు. ఎలా మనసు ఉంటుందో అలా ప్రపంచం అనిపిస్తుంది. జైసే మన్ హోతా హై వైసే హీ సంసార్ లగతా హై. జైసే మన్ హోతా హై వైసే హీ సంసార్ లగతా హై. ఎలాంటి ఆహారం తింటారో అలాంటి ఆరోగ్యం వస్తుంది లేకపోతే ఏర్పడుతుంది. జైసే ఖానా ఖాతే హై వైసే స్వాస్థ్య బంతా హై. మనం తినే ఆహారాన్ని బట్టి ఆరోగ్యం ఉంటుంది అని కాంప్లెక్స్ సెంటెన్స్ లో ఇలా చెప్పాలి. ఎలా అయితే పుస్తకం చదువుతారో అలాంటి జ్ఞానం వస్తుంది. జైసే కితాబ్ పढ़ते हैं वैसे ज्ञान मिलता है. जैसे आदत डालोगे वैसे परिणाम देखोगे. ఎలాంటి అలవాటు చేసుకుంటావో అలాంటి ఫలితం చూస్తావు. భవిష్యత్తులో ఉంది సెంటెన్స్. ఎలాంటి మనుషులు తోడుంటారో అలానే మనం అవుతాము. जैसे लोग साथ होते हैं जैसे लोग साथ होते हैं वैसे ही हम बनते हैं. ఎలాంటి గురువు దొరుకుతారో అలానే జీవితం మారుతుంది. జైసే గురు మిల్తే హై వైసే జీవన్ బదల్తా హై. ఎలా ఆలోచిస్తావో అలా మాట్లాడతావు. జైసే సోచోగే వైసే బోలోగే. జైసే సోచోగే వైసే బోలోగే. ఎలా అయితే కర్తవ్యాన్ని నెరవేరుస్తారో అలా గౌరవం వస్తుంది. జైసే కర్తవ్య నిభాతే హై వైసే సమ్మాన్ మిల్తా హై. ఎలా నీరు ఉంటుందో అలా జీవితం ఉంటుంది. జైసే జల్ హోగా వైసే హీ జీవన్ హోగా. ఎలా ఇల్లు ఉంటుందో అలా సంతోషం ఉంటుంది. జైసే ఘర్ హోతా హై వైసే హీ సుఖ్ హోతా హై. జైసే ఘర్ హోతా హై వైసే హీ సుఖ్ హోతా హై. అలానే అని నొక్కి చెప్పాలి అన్నప్పుడు మనం హీ కూడా పెట్టొచ్చు. ఎలాంటి దుస్తులు ధరిస్తారో అలా మనుషులు గుర్తిస్తారు. జైసే కపడే పహన్తే హై వైసే హీ లోగ్ పహచాన్తే హై. ఎలాంటి ఆదర్శాలు పాటిస్తారో అలాంటి సమాజం ఏర్పడుతుంది. జైసే ఆదర్శ అపనాతే హై ఆదర్శాలు ఆదర్శ వైసే హీ సమాజ్ బంతా హై. అలానే సమాజం ఏర్పడుతుంది. పాస్ట్ టెన్స్ లో చూడండి. జైసే రాజా థా వైసే హీ ప్రజా థీ. సో జైసే రాజా థా రాజు ఎలా ఉన్నాడో గతంలో అలానే ప్రజలు ఉన్నారు.
పొలంలో ఎలా కష్టపడ్డామో అలానే పంట వచ్చింది. కష్టపడటము పంట రావడము రెండూ జరిగిపోయాయి. జైసే खेत में मेहनत की वैसे ही फसल आई. ఫసల్ క్రాప్ ఫెమినైన్ వర్డ్. ఎలాంటి విద్య లభించిందో అలానే జీవితం మారింది. జైసే శిక్షా మిలి వైసే హీ జీవన్ బదలా. ఎలా అయితే పుస్తకాలు చదివామో అలానే జ్ఞానం వచ్చింది. జైసే కితాబేం పడి పుస్తకాలు చదివాము. జైసే కితాబేం పడి వైసే హీ జ్ఞాన మిలా. ఎలాంటి స్నేహితులైతే కలిశారో అలాంటి అనుభవాలు వచ్చాయి. జైసే మిత్ర బనే వైసే హీ అనుభవ హుయే. అనుభవాలు. ఎలా సమయం గడిపామో అలా ఫలితం వచ్చింది. జైసే సమయ బితాయా వైసే హీ పరిణామ మిలా. జైసే సమయ బితాయా వైసే హీ పరిణామ మిలా. ఎలా అయితే శ్రమించామో అలానే ఫలితం వచ్చింది. జైసే పరిశ్రమ కియా వైసే ఫల్ మిలా. ఫల్ అంటే ఇక్కడ ఫ్రూట్ అండ్ రిజల్ట్ అనే మీనింగ్ కూడా ఉంటుంది. జైసే సంస్కార్ దియే వైసే హీ బచ్చే బని. ఎలాంటి అలవాట్లు సంస్కారము ఇచ్చారో పిల్లలు అలానే అయ్యారు. ఎలా అయితే ప్రవర్తన ఉన్నదో అలానే గౌరవం వచ్చింది. జైసే ఆచరణ్ థా వైసే హీ సమ్మాన్ మిలా. జైసే లోగ్ మిలే వైసే హీ అనుభవ హుయే. ఎలాంటి మనుషులు కలిశారో అలాంటి అనుభవాలు వచ్చాయి. ఎలా విద్య ఇచ్చారో అలా ఫలితాలు కనపడ్డాయి. జైసే శిక్షా ది వైసే హీ పరిణామ దిఖే. ఎలా వాతావరణం ఉందో అలా ఆరోగ్యముంది. జైసే మౌసం థా వైసే హీ స్వాస్థ్య రహా. ఎలా అలవాట్లు ఏర్పడ్డాయో అలా జీవితం మారింది. జైసే ఆదతేం బని వైసే హీ జీవన్ బదలా. ఎలా పని చేశామో అలా గుర్తింపు వచ్చింది. జైసే కామ్ కియా వైసే హీ పెహచాన్ బని. గుర్తింపు. ఎలా ప్రవర్తన ఉందో అలా మనుషులు గుర్తించుకున్నారు. జైసే ఆచరణ రఖా వైసే హీ లోగ్ యాద్ రఖ్తే హై. ఎలా విత్తుతావో అలా కోత కోస్తావు. జైసే బోవోగే వైసే హీ కాటోగే. నాతో పాటు వారలు చెప్పండి. ఎలా కష్టపడతావో అలా ఫలితం పొందుతావు భవిష్యత్తులో. జైసే పరిశ్రమ్ కరోగే వైసే ఫల్ పావోగే. ఎలాంటి స్నేహితులను చేసుకుంటావో అలా జీవితం ఉంటుంది. జైసే మిత్ర బనావోగే వైసే హీ జీవన బనేగా. ఎలాంటి విద్య ఇస్తావో అలానే సమాజం మారుతుంది. జైసే శిక్షా దోగే వైసే హీ సమాజ్ బదలేగా. ఎలా ఆలోచిస్తావో భవిష్యత్తులో అలా భవిష్యత్తు ఉంటుంది. జైసే సోచోగే వైసే హీ భవిష్య బనేగా. ఎలా ఆదర్శాలు పాటిస్తావో అలా గుర్తింపు వస్తుంది భవిష్యత్తులో.
జైసే ఆదర్శ అపనాఓగే, అడాప్ట్ చేసుకోవడం అపనానా అంటే. వైసే హీ పెహచాన్ బనేగి, ఎలా కర్మ చేస్తావో అలా ఫలం వస్తుంది. జైసే కర్మ కరోగే వైసే హీ ఫల్ మిలేగా, ఎలాంటి అలవాట్లు ఇస్తావో అలానే పిల్లలు అవుతారు. జైసే సంస్కార్ దోగే వైసే హీ బచ్చే బనేంగే, ఎలాంటి ఇల్లు కడతావో అలా జీవితం ఉంటుంది. జైసే ఘర్ బనావోగే, భవిష్యత్తులో ఫ్యూచర్ కూడా బాగుంటుంది, ఫెసిలిటీస్ సంబంధించినది. వైసే హీ జీవన్ హోగా, ఎలా కష్టపడతావో అలా విజయం లభిస్తుంది. జైసే మెహనత్ కరోగే వైసే హీ సఫలత మిలేగి, ఎలా నీరు ఆదా చేస్తావో అలా జీవితం కాపాడబడుతుంది. జైసే పానీ బచావోగే వైసే హీ జీవన్ బచేగా, ఎలాంటి అలవాటు చేసుకుంటావో అలానే భవిష్యత్తు అవుతుంది. జైసే ఆదత్ డాలోగే వైసే హీ భవిష్య బనేగా, ఇవన్నీ భవిష్యత్ కాలకు సంబంధించినవి. ఎలా మాట్లాడతావో అలానే మనుషులు నమ్ముతారు. జైసే బోలోగే వైసే హీ లోగ్ మానేంగే, ఎలా పని చేస్తావో అలా పేరు వస్తుంది. జైసే కామ్ కరోగే వైసే హీ నామ్ హోగా, ఎలా సన్నద్ధం అవుతావో అలానే పరీక్ష రాస్తావు. జైసే తయారీ కరోగే వైసే హీ పరీక్ష దోగే, ఇలా జైసే వైసే, ఓకే, ఎలా అయితే అలా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయినటువంటి వాక్యాలు మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాము. సో జాతే జాతే వీడియో లైక్ कीजिएगा. थैंक यू.